5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 29తో 5 ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండగా 20న ఎన్నికలు జరగనున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగారావు నుండి తెలుసుకుందాం. రంగారావు, చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వివరాలేంటి? మార్చి 29తో తెలంగాణ రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. దీనికి సంబంధించి రీ ఎలక్షన్ కోసం కొద్దిసేపటి క్రితం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. అంటే ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరణ చేస్తారు. అదేవిధంగా 10వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. నామినేషన్ల ప్రక్రియ అనంతరం 20వ తేదీ పోలింగ్ ప్రక్రియ అంటూ ఉంటుంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మనం ఒకసారి గమనిస్తే 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 4 సీట్లు ఈ కాంగ్రెస్ పార్టీకి, 1 స్థానం బీఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పదవి విరమణ అవుతున్న వారు మాత్రం మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేష్, అదేవిధంగా హసన్ అలీ, వీళ్ళు 5 ఇప్పుడు పదవి పూర్తవుతుంది. అయితే 5లో 4 బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు కాగా 1 ఎంఐఎం కు పార్టీకి చెందినవారు. అయితే ఎగ్గే మల్లేష్ ఇటీవల కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఎగ్గే మల్లేష్ కు మళ్లీ అవకాశం ఇస్తారా లేదా అన్నది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించాల్సి ఉంది. అయితే మార్చి 20వ తారీఖు పోలింగ్ ఉన్నప్పటికీ 5 అభ్యర్థులే కనుక నామినేషన్ దాఖలు చేస్తే పోలింగ్ లేకుండా ఎక్స్పీరియన్ అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 6వ అభ్యర్థిని నిలబెట్టినా లేదా బీఆర్ఎస్ 2వ అభ్యర్థిని నిలబెట్టినా కూడా పోలింగ్ అనివార్యం అవుతుంది. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిణామాలను మనం ఒకసారి గమనిస్తే మాత్రం 5 అభ్యర్థులు నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 4, బీఆర్ఎస్ కు సంబంధించి 1 అభ్యర్థి నామినేషన్ వేసే అవకాశం ఉంది. ధన్యవాదాలు రంగారావు.